నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా కుప్పంలో సుమారు 5 సంవత్సరాలుగా ఆయుర్వేద కంటి వైద్య శిబిరం నిర్వహిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. కుప్పం సుజ్ఞానానంద ఆశ్రమంలో ఈడిగా గౌడ్ అయిన ప్రభాకర్ ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రం దిండుకల్లు ముద్దుకృష్ణ వారి సిద్ధ ఆయుర్వేద మందు సుమారు 5 సంవత్సరాలుగా ఈ ఆయుర్వేద కంటి వైద్య శిబిరం నిర్వహించి మానవత్వం చాటుకుంటున్నారు. కుప్పం 3 రాష్ట్రాల కూడల్లో ఉన్నందున కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర 3 రాష్ట్రాల ప్రజలు ప్రతి నెల 27వ తేదీన నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరానికి హాజరవుతున్నారు. అక్కడికి వచ్చిన తమిళనాడు వాస్తవులు కొందరు మీడియాతో మాట్లాడారు. మాకు ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. అప్పుడు మేము ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరో మాకు ఈ మందు గురించి చెప్పారని, ఈ మందు వాడిన తర్వాత మాకు ఆపరేషన్ అవసరం లేకపోయిందని చెప్పారు. ఐ డ్రాప్స్ వేస్తున్నారు. ఇది ప్యూర్లీ ఆయుర్వేదం. ఇది నేను దాదాపు 2 ఇయర్స్గా నేను పోసుకుంటున్నాను, ప్రతి నెల కూడా తప్పకుండా. ఏమంటే కంటిలో పొర కానీ, కంటికి సంబంధించినటువంటి చిన్న చిన్న జబ్బులు కానీ, తలనొప్పి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు పోసుకున్నా కూడా దాదాపు రిజల్ట్ ఉందన్న ఉద్దేశంతో కుప్పం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుండి ప్రజలు తండోపతండాలుగా రోజుకు అంటే 27వ తేదీ అంటే కొన్ని వేల మంది ఈ డ్రాప్స్ కోసం ఎదురు చూస్తూ, ఇది కొంచెం మంచి ధార్మిక కార్యక్రమం. ఇది చాలా బాగా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. ఇది సైంటిఫిక్గా ప్రూఫ్ అనేటువంటిది మాకు ఐడియా లేదు, కానీ ఆయుర్వేదాన్ని మనం నమ్మాలి. ఇవి ఎలాంటి రుసుము లేకుండా, ఏమి ఆశించకుండా ఈ కార్యక్రమాన్ని వాలంటీర్గా వాళ్ళు వచ్చి చేస్తున్నారు. అందుకు మా కుప్పం ప్రాంతం తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచి సోషల్ వర్కరు మా ఫ్రెండ్ ప్రభాకర్ గారు. ఆయన ఈ కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని ఈ కార్యక్రమం పూర్తి సక్సెస్ కావడానికి ఆయన ఎంతో కారకులు. కేట్రాకు దీనికంతా అనుకూలం, స్కిన్ డిసీజ్ అన్నిటికీ ఇది యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు దీన్ని వాడుకోవాలని ఉద్దేశం. మిస్ చేయకూడదు. మరి మీరు ఏదైనా ప్రజలకు సూచనలు సలహాలు ఉంటే చెప్పండి. అంటే దీన్ని అందరూ ఖచ్చితంగా వాడుకోవాలి. దీనికి రేపు హాస్పిటల్ పోయే పని ఉండదు, మ్యాక్సిమం హాస్పిటల్ పోయే పని ఉండదు. దీన్ని వాడుకుంటే మ్యాక్సిమం హాస్పిటల్ పోయే పని ఉండదు. సేఫ్టీ ఫస్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి క్లియర్ అవుతుంది, లేని వాళ్ళకి సేఫ్టీ. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ, నేను ఒకప్పుడు ఈ మందు కోసం పక్క రాష్ట్రమైన KGF నందు వెళ్లానని, అక్కడ నేను ఈ మందు వాడానని, ఈ మందు మన ప్రాంత ప్రజలకు కూడా ఇప్పించాలనే ఉద్దేశంతో ఈ కుప్పంలో ప్రారంభించినట్లు చెప్పారు. అనంతరం మందు వాడే తీరును వివరించారు. ఈ మందును కంట్లో వేసే ముందు మిరియాలు మరియు కొబ్బరి నీళ్లు ఇస్తూ, మరియు దీనికి ఇప్పించే ఖర్చు కూడా నేనే భరిస్తున్నానని తెలిపారు. ఈ విధంగా ప్రజలకు సేవ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. దాదాపు 3 సంవత్సరాలుగా దిండిగల్ నుండి ముద్దుకృష్ణము సిద్ధ ఆయుర్వేదిక్ మెడిసిన్, దీంతో ప్యూర్ ఆయుర్వేదిక్ మెడిసిన్. ఇది దాదాపు 3 సంవత్సరాలుగా ఈ మెడిసిన్ కంటిన్యూ చేస్తున్నాము. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఓసూరు కానీ, ఇట్లా కర్ణాటక KGF కానీ, ఈ విధంగా చాలా రోజులు ఉంటే అక్కడ 5-6 సంవత్సరాలుగా వేస్తున్నారు. నేను కంటిన్యూగా పోయి దాదాపు 3 నెలలు పోయి కంటిన్యూగా నేను వేసుకున్న తర్వాత ఇది బాగా అవుతుంది అనే ఉద్దేశంతోనే ఇక్కడ నేను ఉచితంగా జాతీయ ఈడి గౌడ్ సంఘం, నా పేరు ప్రభాకర్, నేను జాతీయ ఈడి గౌడ్ సంఘం అధ్యక్షుడు, ప్రభాకర్ మోడల్ కాలనీ కుప్పము. ఈ కార్యక్రమాన్ని దాదాపు 3 సంవత్సరాలుగా ఫ్రీగా ఉచిత కంటిమంది కార్యక్రమం దిగ్విజయంగా జరుపుతున్నాం. దాదాపు ఒక 6 నెలలు పోలీసు వాళ్ళ ఇబ్బందితో కొంచెం బ్రేక్ చేయడం జరిగింది. దాని తర్వాత కంటిన్యూగా చేస్తున్నాము. ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ దాదాపు 108 రోగాలకు పనిచేస్తుంది. 1-2 కాదు. కిడ్నీలో స్టోన్ ఉన్నా, BP, షుగరు, కంటి వ్యాధుల్లో ఎన్ని సమస్యలు ఉన్నా, ఈ విధంగా అనేక విధంగా కంటిలో పొర ఉన్నా, దూరం చూపు, దగ్గర చూపు, ఇట్లా అనేక విధమైన ఈ రోగాలకు పనిచేస్తుంది. కాబట్టి దయచేసి ఈ ఉచిత కంటిమంది కార్యక్రమాలు అంతా కుప్పం నియోజకవర్గంలోనే కాదు, ఇట్లా బెంగళూరు నుండి, KGF నుండి, బంగారుపేట నుండి, ఇట్లా కుప్పం, చిత్తూరు, అనంతపూర్ నుండి కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరంతా దిగ్విజయంగా చేయాలని, ఈ కార్యక్రమంగా దిగ్విజయంగా చేసి జయప్రదం చేయాలని మరీ కోరుకుంటూ జాతీయ ఈడి గౌడ్ సంఘం అధ్యక్షుడు P. ప్రభాకర్. இந்த சொட்டு மருந்து விட்ட உடனே பவர் எக்ஸ்பீரியன்ஸ் கரெக்டாக தெரியுது. அதனால நாங்கள் வாணியம்பாடியிலிருந்து வந்த தொட்டு இந்த விஷயம் தெரிஞ்சு வந்துருக்கோங்க. அவ்வளோ பரவாயில்ல, நல்ல சக்ஸஸ். தமிழ்நாட்டிலிருந்து நான் வரேன். ஒரு ஆசிரியர் சொன்னார், நான் ஆப்ரேஷன் பண்ணிக்கினேன் அப்படின்னாரு.
ஏப்பா ஆப்ரேஷன் எல்லாம் பண்ணிக்கினேன் இது மாதிரி பலான்னு வந்து ஆந்திராவில் வந்து குப்பம் தொகுதியில் வந்து விடுறாங்க மருந்து அது வந்து நல்லா இருக்குது அப்படின்னு ஒரு ஆள் வந்து சொன்னார். அதே மாதிரி இது ஆப்ரேஷன் பண்ண ஆள் வந்து பார்த்தாரு, இது வந்து ரொம்ப நல்லா இருக்குது அப்படின்ட்டு எனக்கும் சொன்னார். அவரும் விட்டு பரவாயில்ல, ஆப்ரேஷனை விட இது நல்லாவும் இருக்குது, அதுவும் வந்து ஃப்ரீயாகவும் பண்ணுறாங்க, ரொம்ப தெளிவாக இருக்குது அப்படின்னு சொல்கிறாரு. உண்மையிலே பாராட்ட வேண்டிய விஷயம் இது வந்து. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.